ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం బలుసుపాడు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులుగా సేవలందించిన శ్రీ రెంటపల్లి అశోక్ కుమార్ పదవీ విరమణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ముఖ్య అతిథిగా హాజరై అశోక్ కుమార్ ఆయన సతీమణి శ్రీమతి రెంటపల్ల రామతులసమ్మ దంపతులను పూల బొకే శాల్వాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అశోక్ కుమార్ ఉపాధ్యాయునిగా మాత్రమే కాకుండా తన సొంత నిధులతో పాఠశాల అభివృద్ధికి విశేషంగా సహకరించి విద్యార్థులకు మెరుగైన వాతావరణం కల్పించేందుకు కృషి చేశారని కొనియాడారు. ఆయన చేసిన సేవలు విద్యార్థులు ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలుస్తాయని చెప్పారు. ఈరోజు మరి పల్స్పాట్ స్కూల్లో ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులు అశోక్ కుమార్ గారి పదవీ విరమణ కార్యక్రమం పాల్గొన్నాం. సభా అధ్యక్షుల వారికి ప్రత్యేకంగా ఈరోజు పదవీ విరమణ తీసుకున్నటువంటి అశోక్ కుమార్ గారికి, ఈ యొక్క స్కూల్ చైర్మన్ గారికి, మా క్లాస్మేట్ రమణ గారికి, రాంబాబు గారికి, ఇంతకుముందు మాట్లాడిన చిత్రాల వెంకటేశ్వర గారికి, అదేవిధంగా హెచ్ఎంస్ మీరు టీసీటీఓ గారు, మరి ప్రత్యేకంగా అశోక్ కుమార్ గారి యొక్క బంధుమిత్రులకు, వివిధ స్కూల్స్ ఇచ్చినటువంటి ఉపాధ్యాయులకు అందరికీ పేరు నమస్కారం తెచ్చున్నారు. అందరికీ శుభాశీస్సులు. మరి నిజంగా మరి ఎప్పుడైనా జీవితంలో పుట్టినప్పుడు తల్లిదండ్రులు ఆనందపడతారు, ఉద్యోగం వచ్చినప్పుడు మనం ఆనందపడతాం, పెళ్ళిప్పుడు ఆనందపడతాం. అదేవిధంగా పదవీ విరమణ సమయంలో బాధ, ఆనందం రెండు ఉంటాయి. బాధ ఇప్పటిదాకా అందరితో కలిసి విద్యార్థులతో కలిసి, తోటి ఉద్యోగులతో కలిసి ఉద్యోగం చేయటం, రేపటి నుంచి మనకి ఇటువంటి సమయం ఉంటుంది, లోపల బాధ ఉంటుంది. కానీ ఈ సందర్భంలో వాళ్ళు చేసినటువంటి అనేక సందర్భాలు గుర్తుంచుకుంటే, దాకా వర్చువల్ స్కూల్లో కావచ్చు, వర్చువల్ స్కూల్లో ఈ రోజుల్లో ఎలిమెంటరీ స్కూల్లో పిల్లలకి రైటింగ్ బుక్స్ తెప్పించబడుతాం. కానీ అశోక్ కుమార్ గారు ప్రత్యేకంగా పిల్లలు రైటింగ్ బాగోలేదు అబ్జర్వ్ చేసి ఆ రైటింగ్ బుక్స్ తెప్పించి రాపిటంటే ఎంత మైల్డ్గా, అంత సూక్ష్మంగా ఆలోచించారంటే అశోక్ కుమార్ గారి ఆలోచన మనందరూ కూడా అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా రావిరాలు జయంతిపురం రావాలంటే చాలామంది డ్రాప్ అవుట్ చేస్తున్నారు. డ్రాప్ అవుట్ టైంలో ప్రత్యేకంగా అశోక్ కుమార్ గారు తీసుకుని చెప్పడం, ఆ రోజు ఆటో ఏర్పాటు చేసుకోవడం. కానీ ఈరోజు మరి ఇక్కడ హెచ్ఎం మనీరు చేస్తున్నప్పుడు కూడా రాగి జావ మన పిల్లలు తాగకపోతే వదిలేస్తాం, స్కూల్ పిల్లలు రాగి జావ తాగడానికి ఇష్టపడే విధంగా, ఫ్లేవర్ ఉండే విధంగా యాలక్కాయలు అంటే ప్రతి విషయం కూడా స్కూల్ పిల్లల సొంత పిల్లల్లాగా. నిజంగా ప్రైవేట్ మేనేజ్మెంట్లో కూడా ఎక్కడ కూడా అక్కడ ఉండదు. ఆ విధంగా చక్కగా చేస్తున్నారు అశోక్ కుమార్ గారికి. మరి భవిష్యత్తులో కూడా ఇదే విధంగా మీరు సమాజ సేవ చేయాలని చెప్పి, మీ కూడా వ్యక్తిత్వం ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఇంకా తయారు కావాలని చెప్పి, ఇటువంటి సందర్భంలో ఎందుకు ఆనందం అంటే మీ కుటుంబ సభ్యులు, మీ బంధుమిత్రులందరూ కూడా చాలా ఆనందపడతారు. మా నాన్నగారు ఈ విధంగానా, మా బంధువు ఈ విధంగానా, మా మిత్రుడు ఈ విధంగా అని చెప్పి మీ ఫ్రెండ్స్ కానీ మీ కుటుంబ సభ్యులు చాలా సంతోషపడతారు. అదేవిధంగా మీ విధంగా చేయాలని చెప్పి ఇటువంటి యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు రిటైర్ కావాల్సిన వాళ్ళందరూ కూడా మనం కూడా ఈ విధంగా చేస్తే ఆ పదవి ఉన్నప్పుడు గెస్ట్ కావచ్చు, తోటి ఉపాధ్యాయులు కావచ్చు, ఆ గ్రామస్తులు కావచ్చు, వాళ్ళందరూ కూడా వాళ్ళ గురించి చెప్తే మనం కూడా ఈ విధంగా ఒక ఇన్స్పిరేషన్గా ప్రభుత్వ పాఠశాల సర్వీస్ చేయాలని ఆలోచన రావడానికి ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది. నిజంగా చెప్తున్నాం, మరి వృత్తుల్లోకల్లా, జీవితంలో అన్ని జన్మలకల్లా మానవ జన్మలో ఉపాధ్యాయుని జన్మ చాలా పవిత్రమైనది, చాలా గౌరవమైనది, చాలా గుర్తింపు, చాలా బాధ్యత కలది. ఎందుకంటే మరి జీవితంలో ఎవరు కూడా ప్రత్యేకంగా ప్రైవేట్ ఉపాధ్యాయుల కన్నా ప్రభుత్వ ఉపాధ్యాయుల యొక్క జీవితం చాలా జన్మ ధన్యమైనది. ఎందుకంటే ఎంతోమంది పేదవాళ్ళకి మరి నిజంగా అటువంటి పాఠాలు చెబుతూ, జీవిత పాఠాలు నేర్పుతూ, నిజంగా పుణ్యం దేవుడు మన భగవంతుడు ఎక్కడ పైన లేడు. ఆ భగవంతుడు ఉపాధ్యాయ రూపంలో, గురువు రూపంలోనే మనకి ఆ భగవంతుడు అందరూ కూడా మీ ప్రభుత్వ ఉద్యోగస్తులే. అయితే చూస్తూ ఉంటాం, రామాయణం చూసినా, భారతం చూసినా సరే, రాముడు ఎంత గొప్పవాడు సరే, కృష్ణుడు ఎంత గొప్పవాడు సరే, వాడు గురువు ఉన్నాడని చెప్తారు. మనం కూడా ఈరోజు ప్రధానమంత్రి అయినా, రాష్ట్రపతి అయినా సరే, పలానా వాడు మా గురువు, మా శిష్యుడు చెప్పుకుంటాం. అంటే అటువంటి పవిత్రమైన, గౌరవమైనటువంటి ఉద్యోగం ఉపాధ్యాయుడి. నిజంగా నాకు ఒకసారి అనిపిస్తే, సరే ప్రతి ఒక్కళ్ళు చనిపోయాక ఏదో వచ్చే జన్మ మంచి జన్మ ఉంటే బాగుంటుంది అనుకుంటాం. సామాన్యంగా ఏం కోరుకుంటాం, వచ్చే జన్మ ఏమనుకుంటాం సామాన్యంగా కొంతమంది ఏంటంటే, సార్ మీరు చదువుకున్న ఉపాధ్యాయులు కాబట్టి మీ జన్మ మళ్ళీ
మంచి ఉద్యోగస్తులు అనుకుంటారు, లేదా ఒక ఆస్తివంతులు గాను, ఒక మంచి పదవు, లేకపోతే మంచి భవంతి గాను కోరుకోవడం. నేను ఒకసారి నాకు అనిపిస్తే చనిపోయి మళ్ళీ జన్మ ఉంటే ఒక ఉపాధ్యాయుడిగా, ఉత్తమ ఉపాధ్యాయుడిగా, అది కూడా ప్రభుత్వ పాఠశాలలో చేసి ఎంతోమంది పిల్లలకు చెప్పించేదా అవకాశం ఉంటే బాగుంటుంది. ఎందుకంటే చాలామంది ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు చూస్తూ ఉంటే వాళ్ళ యొక్క కేస్ స్టడీ చూస్తూ ఉంటే మంచి వాళ్ళ గురించి మంచి ట్రాక్ ఉన్నప్పుడు నిజంగా ఆ జన్మ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఆ విధంగా మరి ప్రత్యేకంగా అశోక్ కుమార్ గారు మీ జీవితం ధన్యమైంది, మీకు శేష జీవితం కూడా ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుడు మనసారా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.